అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆ దుర్గమ్మ దయ వల్ల అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దేవీ నవరాత్రులకి సంబంధించి నేను పెట్టిన వీడియోస్కి మన సబ్స్క్రైబర్స్ చాలామంది డౌట్స్ అడిగారండి. అందులో ఎక్కువగా వచ్చిన డౌట్స్ అందరికీ ఉపయోగపడేవి కొన్ని నేను నోట్ చేసుకొని ఈ వీడియోలో చెప్తున్నానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. దేవీ నవరాత్రులు పూజ చేసుకునే వాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయాలా? ఈ డౌట్ చాలా మంది అడిగారండి. ఈవెన్ నాకు కూడా ఈ డౌట్ ఉండేది లాస్ట్ ఇయర్ వరకు. ఈ నవరాత్రుల్లో భవానీ దీక్ష ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా తలస్నానం చేయాలండి 9 రోజులు కూడా. అలాగే కలశం అఖండ జ్యోతి రెండూ పెట్టుకొని అమ్మవారికి మధ్యాహ్నం పూట మహానివేదన చేస్తూ ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళు కూడా 9 రోజులు తలస్నానం చేయాలి. మిగిలిన వాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయక్కర్లేదండి. 2 డేస్కో 3 డేస్కో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఆరోగ్యం సరిగా లేని వారు తలస్నానం చేయకపోయినా పర్వాలేదండి. కలశం అఖండ జ్యోతి రెండూ పెట్టుకున్నా కూడా ఆరోగ్యం బాగోలేకపోతే ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. అలాగే చాలామంది అడిగిన ఇంకొక డౌట్ ఏంటంటే కలశం పెట్టుకున్నప్పుడు అఖండ జ్యోతి తప్పనిసరిగా పెట్టాలా అని అడుగుతున్నారు. అలా ఏమీ లేదండి, ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. అఖండ జ్యోతి పెట్టినా కలశం పెట్టాలని లేదు, కలశం పెట్టితే అఖండ జ్యోతి పెట్టాలని లేదు. ఎవరికి ఏది వీలైతే అది పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలాగే కలశంలో మామిడాకులు పెట్టాలా తమలపాకులు పెట్టచ్చా అని అడుగుతున్నారు. మీకు ఏది వీలైతే అది పెట్టుకోవచ్చండి. మామిడాకులు అందుబాటులో లేకపోతే తమలపాకులు పెట్టుకోవచ్చు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే మొదటి రోజు కలశం కానీ అఖండ జ్యోతి కానీ పెట్టడం కుదరని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు పెట్టుకోవాలి అని అడుగుతున్నారు కదా. మొదటి రోజు కుదరకపోతే బేసి సంఖ్యలో ఉండేలాగా చూసుకొని పెట్టుకోవాలండి. 7వ రోజు కానీ 5వ రోజు కానీ లేదా చివరి 3 రోజులు కానీ. మీ వీలును పట్టి 9 రోజులు పూజ కుదరని వాళ్ళు కనీసం చివరి 3 రోజులైనా సరే కలశం అఖండ జ్యోతి రెండు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలాగే కొంతమంది మాకు మొదటి రోజు పూజ చేయడం కుదరదు, తర్వాత నుంచి కంటిన్యూ చేయొచ్చా అని అడుగుతున్నారు. అలాగే చివరి 2 డేస్ మాకు పూజ చేయడం కుదరదు, ఇలా చాలామంది అడిగారండి. మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించండి. మీకు కుదిరినన్ని రోజులు పూజ మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. అలాగే కొంతమంది మాకు ఉదయం పూజ చేయడం కుదరదండి, సాయంత్రం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అలాగే సాయంత్రం మాకు చేయడం కుదరదు, ఉదయం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. కలశం కానీ అఖండ జ్యోతి కానీ ఇలాంటివి ఏవి పెట్టకుండా మామూలుగా అమ్మవారిని ఆరాధించుకోవడానికి ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఏ టైంలో కుదిరితే ఆ టైంలో పూజ చేసుకోవచ్చు. కాకపోతే కలశం అఖండ జ్యోతి ఉంటే తప్పనిసరిగా నియమాలు పాటించాలి కాబట్టి 2 పూట్ల దీపారాధన చేయాలి. అలా 2 పూట్ల చేయడం కుదరని వాళ్ళు కలశం అఖండ జ్యోతి పెట్టుకోకండి. ఉదయం పూజ చేయడం కుదిరి సాయంత్రం ఆఫీస్లో ఉండి చేయడం కుదరని వాళ్ళు ఇంట్లో ఎవరైనా ఉంటే వారి చేత పూజ చేయించుకోవచ్చండి. అలా ఎవ్వరూ లేని పక్షాన మీకు ఏ టైం అయితే అంటే ఇంటికి వచ్చి స్నానం చేసి ఏ టైం అయితే అవుతుందో ఈవినింగ్ 8 అయినా 9 అయినా ఆ టైంలో అగరబత్తి వెలిగించుకున్నా సరిపోతుంది. అలాగే కొంతమందికి ఉదయం చేయడం కుదరదండి, సాయంత్రం చేసుకోవచ్చా 7 తర్వాత చేసుకోవచ్చా అని అడిగారు కదా. మీకు ఉదయం పూజ చేయడం కుదిరినప్పుడు మీరు అగరబత్తి అయినా సరే అమ్మవారికి వెలిగించి ఒక పుష్పాన్ని పెట్టి మీకు ఎప్పుడైతే వీలవుతుందో సాయంత్రం అప్పుడే పూజ చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఈ 9 రోజులలో కనీసం ఒక్క రోజైనా సరే పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మిగిలిన రోజుల కన్నా ఈ 9 రోజులు అమ్మవారి అనుగ్రహం పొందడానికి చాలా ముఖ్యమైన రోజులండి. అందుకని మీకు ఎప్పుడు వీలైతే అప్పుడే పూజ చేసుకోండి, కానీ తప్పకుండా నవరాత్రుల్లో అమ్మవారిని అయితే ఆరాధించండి. అలాగే నిమ్మకాయల దండ ఇంట్లో అమ్మవారికి వేసుకోవచ్చా అని అడుగుతున్నారు కదా. వేసుకోవచ్చండి. ఆ నిమ్మకాయల దండ కూడా బేసి సంఖ్యలో ఉండేలాగా అమ్మవారికి మాల వేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి నవరాత్రుల్లో షోడశోపచార పూజ తప్పనిసరిగా చేయాలా అని అడిగారు కదా. ఈ దేవీ నవరాత్రుల్లో శాస్త్రపరంగా అమ్మవారిని ఆరాధించి ఆ అమ్మవారి అనుగ్రహం పొందటానికి షోడశోపచార పూజ అనేది శాస్త్రపరంగా చెప్పిన పూజ అండి. సో మీకు వీలు పడుతుంది, నేర్చుకుని ఎలా అయినా చెయ్యాలి అని సంకల్పించుకుంటే ఎవరైనా చేయగలరు. ఒక్కసారి వీడియో చూడండి, చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, వీలైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లేదు మాకు అలా షోడశ పూజ చేయడం కుదరదు అంటే మీకు ఏ స్తోత్రాలు వచ్చో ఏ మంత్రాలు వచ్చో వాటితోనే అమ్మవారిని ఆరాధించండి.
అలాగే ఉదయము సాయంత్రము 2 పూట్ల షోడశోపచార పూజ చెయ్యాలా అని కూడా అడుగుతున్నారు కదా. షోడశోపచార పూజకి ఎక్కువ సమయం పట్టదండి. మీరు ఒక 2-3 టైమ్స్ కంటిన్యూగా చేసినట్లయితే 4th టైం మీకు ఒక 10 మినిట్స్లోనే ఆ పూజ అయిపోతుంది. సో మీకు ఉదయం వీలైతే ఉదయం షోడశోపచార పూజ చేసుకోండి. సాయంత్రం అమ్మవారికి స్తోత్ర పారాయణాలు కానీ లలిత పారాయణం కానీ చదువుకోండి. లేదు మాకు సాయంత్రమే ఎక్కువసేపు పూజ చేయడం కుదురుతుంది అనుకునే వాళ్ళు ఉదయం ఏవైనా చిన్న చిన్న స్తోత్రాలు ఏవైనా చదువుకొని సాయంత్రమే అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవచ్చు. 2 పూట్ల షోడశోపచార పూజ చేసుకున్నా కూడా చాలా మంచిదండి. మీకు ఎలా వీలైతే అలా అమ్మవారికి పూజ చేసుకోండి. అలాగే కుంకుమ పూజ చేసిన నిమ్మకాయని నవరాత్రులు అయిన తరువాత ఏం చేయాలి అని అడుగుతున్నారు కదా. కొంతమంది ఈ నవరాత్రులు కూడా నిమ్మకాయలు పెట్టుకొని పూజ చేసుకుంటారండి. అలా చేసుకున్న వాళ్ళు 9 రోజులు అయిన తర్వాత వాటిని మాలలాగా గుచ్చి ఇంటి గుమ్మానికి వేసుకోవచ్చు. లేదంటే దగ్గరలో ఉన్న నదిలో కలిపేయచ్చు. నది లేని వాళ్ళు ఎవ్వరూ తొక్కని చోట ఆ నిమ్మకాయల్ని వేసేయచ్చండి. పెళ్ళి కాని వారు నవరాత్రి పూజ చేసుకోవచ్చా అని అడిగారు కదా. తప్పకుండా చేసుకోవచ్చండి. అమ్మవారి పూజ చేయడానికి ఎవరైనా అర్హులే, వాళ్ళు వీళ్ళని లేదు. పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా ఎవరైనా సరే నవరాత్రుల్లో అమ్మవారిని పూజించవచ్చు. అలాగే దూదిమాల ఈ 9 రోజులు అమ్మవారికి తప్పనిసరిగా వెయ్యాలా అని అడిగారు కదా. ఈ దూది దండ మనం అమ్మవారికి చేసే షోడశోపచారాల పూజలో వేస్తాం కదండి, ఒక ఉపచారంలో. సో ప్రతిరోజు షోడశోపచార పూజ చేసుకుంటాం కాబట్టి ప్రతిరోజు దూది దండ వేస్తే మంచిది. మీరు మొదటి రోజు వేసిన దండ నెక్స్ట్ డే పూజ చేసినప్పుడు తీసేసి మళ్ళీ నెక్స్ట్ డే వేరే దూది దండ వేసుకోవాలి. ఒకవేళ రోజు మార్చడం కుదరని వాళ్ళు మొదటి రోజు వేసిన దండని చివరి రోజు వరకు అలానే ఉంచి యజ్ఞోపవీతం సమర్పయామి అనే ఉపచారం వచ్చినప్పుడు అమ్మవారి దగ్గర పుష్పాన్ని కానీ అక్షింతలు కానీ వేస్తే సరిపోతుంది. ఇంకొక అతి ముఖ్యమైన డౌట్ అండి, ఇది మ్యాక్సిమం చాలా మందికి వస్తుంది. మధ్యాహ్నం పూట నిద్రపోవచ్చా? ఏదైనా స్పెషల్ పూజలప్పుడు మధ్యాహ్నం పూట నిద్ర పోకూడదు అని చెప్తారు కదండి చాలామంది. ఈ నవరాత్రులు అంటే మనం 9 రోజులు అమ్మవారికి శ్రద్ధగా పూజ చేసుకోవాలి. అంటే తెల్లవారుజామునే నిద్ర లేస్తాము, అలాగే సాయంత్రం కూడా పూజ చేసుకుంటాము. అమ్మవారి పూజ మాత్రమే కాదండి, ఆడవాళ్ళకి ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా. సో అన్నీ చేసుకొని అలసిపోయి ఉదయం తెల్లవారు లేచి మళ్ళీ మధ్యాహ్నం నిద్రపోకుండా సాయంత్రం పూజ చేయాలంటే మనం అమ్మవారి మీద శ్రద్ధ చాలా తక్కువగా పెడతామండి. అంటే స్ట్రెయిన్ అయిపోయి ఉంటారు కదా, అందరికీ అంత ఓపిక ఉండదండి. కొంతమంది చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళు నిద్రపోకపోయినా సరే బాగానే పూజ చేసుకొని యాక్టివ్గా ఉండగలరు. కానీ కొంతమందికి స్ట్రెంగ్త్ తక్కువగా ఉంటుందండి. అలాంటి వారు మధ్యాహ్నం 1 గంట అయినా సరే పడుకొని ఈవినింగ్ మళ్ళీ శ్రద్ధగా అమ్మవారికి పూజ చేసుకునేలా ఉంటుంది అనుకుంటే పడుకోవచ్చండి. నియమం ప్రకారం అయితే మధ్యాహ్నం నిద్ర చేయకూడదు. ఆరోగ్యం సహకరించని వాళ్ళు మధ్యాహ్నం పూట నిద్రపోవచ్చు. కొంతమంది దేవీ నవరాత్రులు చేసినప్పుడు మంచం మీద పడుకోవచ్చా, నేలపైనే పడుకోవాలా అని అడిగారు కదా. దేవీ నవరాత్రుల్లో మ్యాక్సిమం నేలపైన పడుకోవడమే మంచిదండి. మంచం మీద పడుకోవడం వలన ఏంటంటే మన ధ్యాస అంతా నిద్ర మీద ఉంటుంది. దేవుడి మీద పూజ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టలేమని చెప్పి మంచం పైన పడుకోకూడదు అని చెప్తారండి. అంతేకాదు నేలపైన ఏదైనా కొత్త బెడ్షీట్ కానీ కొత్తగా తీసుకున్న చాప కానీ వేసుకుని పడుకోవాలి అని చెప్తారు. లేదంటే ఉతికినవి ఏదైనా సరే వేసుకొని పడుకోవచ్చండి. కొంతమంది కింద పడుకోలేని వాళ్ళు ఉంటారు కదా, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ లేదా వయసులో పెద్దవాళ్ళు కానీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు కింద పడుకోలేము అనుకుంటే బెడ్ పైన పడుకోవచ్చండి. వీలైనంత వరకు నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించే వాళ్ళు నేలపైన పడుకుంటే మంచిది. ఇంకా కలశం అఖండ జ్యోతి పెట్టుకున్న వాళ్ళైతే తప్పకుండా నేలపైనే పడుకోవాలండి, మంచం పైన పడుకోకూడదు. నేలపైన అంటే కటిక నేలపైన కాదు, ఏవైనా ఉతికిన బెడ్షీట్ కానీ లేదా చాప కానీ ఏదైనా వేసుకొని పిల్లో వేసుకొని పడుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం పూట నిద్రపోతే సాయంత్రం పూజ చేసేటప్పుడు స్నానం చేసి పూజ చేయాలా? ఉదయము సాయంత్రము పూజ చేసే ముందు తప్పకుండా స్నానం చేసే పూజ చేసుకోవాలండి. మధ్యాహ్నం నిద్రపోయిన తర్వాత అలా లేచి పూజ చేయాలి అన్నా మనకే ఏదోలా ఉంటుంది కదా, అసలు శ్రద్ధ పెట్టలేము, మనకు ఒక లేజీ ఫీలింగ్ ఉంటుంది. సో అలా స్నానం చేయకుండా పూజ అస్సలు చేయకండి. తప్పకుండా సాయంత్రం పూజకి స్నానం చేసే పూజ చేసుకోవాలి. అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్న కుంకుమని ఎలా వాడాలి అని అడిగారు కదా. మనం ప్రతిరోజు అమ్మకి కుంకుమార్చన చేసుకుంటాం కదండి, అష్టోత్తరంతో కానీ స్తోత్ర పారాయణాలతో కానీ.
కుంకుమ పూజ చేసుకున్నప్పుడు పూజ మొత్తం పూర్తయిన తరువాత చివరిలో కుంకుమ ధరించి అక్షింతలు తలపైన వేసుకొని తీర్థం తీసుకొని అప్పుడు పక్కకు వస్తాం. సో అప్పుడు అమ్మకి కుంకుమార్చన చేసిన కుంకుమలో నుంచి కొంచెం కుంకుమని మనం పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి కూడా బొట్టు పెట్టొచ్చండి. అంతేకాని ఎక్కువ కుంకుమని మనం తీసేయకూడదు వాడుకోవడానికి. ప్రతిరోజు ఈ నవరాత్రుల్లో రోజు అమ్మవారికి ఉపయోగించిన కుంకుమలోనే మనం బొట్టు పెట్టుకోవచ్చు. 9 రోజులు పూర్తయిన తరువాత దశమి రోజు పీఠం కదిపినప్పుడు అందులో మీరు ఇంట్లోకి వాడుకోవడానికి సరిపోయేంత కుంకుమ తీసుకొని మిగిలినది వేరే ముత్తైదులకి ఎవరికైనా ఇవ్వచ్చండి. ప్రత్యేకించి ముగ్గులో కానీ లేదా గుమ్మానికి రాయడానికి కానీ ఈ కుంకుమని వాడొద్దు, బొట్టు పెట్టుకోవడానికి మాత్రమే వాడమని చెప్పి ఇవ్వాలి. లేదంటే వాళ్ళకి తెలియక ముగ్గులోకి కూడా ఉపయోగిస్తారండి. అర్చన చేసిన కుంకుమ కాబట్టి ఆ కుంకుమ చాలా పవిత్రంగా చూసుకోవాలి. లేదు ఇంకా ఎక్కువగా ఉంది ఎవరికి ఇవ్వడానికి లేరు అనుకున్న వాళ్ళు దగ్గరలో ఉన్న నదిలో కలిపేయచ్చు. నది దగ్గరలో లేని వాళ్ళు ఏదైనా చెట్టు మొదట్లో ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయచ్చు. అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే నవరాత్రుల్లో టిఫిన్ చేసి పూజ చేసుకోవచ్చా? ఇక్కడ నాకు తెలిసిన ఒక విషయం చెప్తున్నానండి. ఉదయాన్నే ఏమి తినకపోయినా కొంత టైం వరకు మనం ఉండగలం కదా. సో ఆ టైంలోపు పూజని పూర్తి చేసుకుంటే మంచిదండి. ఏమీ తినకుండా ఉపవాసంతో కనీసం ఉదయం అయినా సరే అమ్మవారికి పూజ చేసుకొని మధ్యాహ్నం సాయంత్రం ఉండలేని వాళ్ళు ఎలాగో టిఫిన్ ఆహారం తీసుకుంటారు కదా. సో కనీసం ఉదయం అయినా ఉపవాసంతో పూజ చేసుకుంటే మంచిదండి. ఇంకా బాగా వీక్గా ఉన్నాము, ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంది అనుకునే వాళ్ళు లైట్గా ఏమైనా సరే తిని కానీ లేదా పాలు పళ్ళు తీసుకొని అయినా సరే పూజ చేసుకోవచ్చు. అఖండ జ్యోతి పెట్టుకున్న వాళ్ళు ఆయిల్ లీక్ అయితే ఏం చేయాలి? ఒక్కొక్కసారి అఖండ జ్యోతి పెట్టినప్పుడు 1 or 2 days తర్వాత ఆయిల్ నిదానంగా ఆ ప్రమిదలో నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటుంది, అంటే కారుతూ ఉంటుందండి. దానికి మెయిన్ రీజన్ అయితే ప్రమిదని మనం 1 night ఫుల్గా నానబెట్టాలి. ముందు రోజు నైట్ అంతా కూడా ప్రమిద నానబెట్టుకొని ఆ తర్వాత దానిని ఆరబెట్టుకొని అప్పుడు జ్యోతి వెలిగించాలి. ఇలా నానబెట్టడం వల్ల ఆ ప్రమిదలో లీకేజ్ ఉన్నా తెలుస్తుంది, బ్రేక్ అయినా తెలుస్తుంది, ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది. ఒకవేళ తెలియక అలా ఎవరైనా పెట్టేసిన వాళ్ళు ఉంటే ఆ ప్రమిద లీక్ అవుతున్నప్పుడు ఇంకొక కొత్త ప్రమిద తెచ్చుకొని దానిని నానబెట్టుకొని నెక్స్ట్ డే శుభ్రంగా ఆరిన తర్వాత దాని నిండా ఆయిల్ పోసుకొని మీరు ఆల్రెడీ జ్యోతి వెలిగించేసి ఉన్నట్లయితే ఆ ఒత్తిని నిదానంగా పట్టుకొని ఈ ప్రమిదలోకి షిఫ్ట్ చేయొచ్చు. ఆ ఆయిల్ లీక్ అవుతున్న ప్రమిద తీసేసి ఈ ప్రమిదని ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చండి. ఇవన్నీ ఎవరికైనా సరే తెలియక చేసే పొరపాట్లు కదండి. ప్రమిద లీక్ అవడం అనేది ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే అవుతుంది. సో ఆయిల్ అలా వచ్చేస్తుంది బయటికి అన్నప్పుడు ఇలా చేయడం వల్ల తప్పేమీ లేదు. అలా వెలుగుతూ ఉన్న వత్తి కొండెక్కకుండా ప్రమిద మార్చుకుంటే సరిపోతుంది. అలాగే ధూపం వేసేటప్పుడు కలశం పైన పెట్టిన బ్లౌజ్ పీస్ పైన ఒక చిన్న నిప్పు రవ్వ పడి బ్లౌజ్ కొంచెం కాలిందండి, ఏమైనా అవుతుందా అని కామెంట్లో పెట్టారు. కొంచెం వేసేటప్పుడు బాగా ఊదినట్టుగా కాకుండా స్లోగా ధూపం వేయండి. ఇలా మీకే కాదండి ఎవరికైనా సరే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి పూజలో. అలా మనకి తెలియకుండా జరిగిన పొరపాటుకి అమ్మవారికి దండం పెట్టుకొని క్షమించమని వేడుకొని పూజని కంటిన్యూ చేసుకోవచ్చండి. దీనికోసం ఏదో అయిపోతుందని కంగారు పడాల్సిన అవసరం లేదండి. మీరు బ్లౌజ్ పీస్ మార్చాలా అని కూడా అడిగారు కదా. బ్లౌజ్ పీస్ మీరు కలసం కదిపి అందులో నుంచి బ్లౌజ్ పీస్ మార్చే కన్నా పక్కనే ఇంకొక బ్లౌజ్ పీస్ పెట్టుకోండి. అలాగే దసరా రోజు పూజ ఎలా చేసుకోవాలి అని అడిగారు కదా. దసరా రోజు అమ్మవారికి మహానివేదన చేసి పూజ చేసుకోవాలండి. ఈ 9 రోజులు మీరు ఎలా అయితే పూజ చేసుకున్నారో దసరా రోజు కూడా అమ్మవారికి పూర్తిగా ఆ పూజ మొత్తం చేసుకోవాలి. షోడశోపచారాలతో చేసుకున్న వాళ్ళు దసరా రోజు కూడా షోడశోపచారాలతో అమ్మవారిని పూజించి అమ్మవారికి మహానివేదన చేయాలి. అంటే చివరి రోజు మీకు వీలైనన్ని నైవేద్యాలు అమ్మవారికి వండి ఒక విస్తరాకు పైన వేసి అమ్మవారికి మహానైవేద్యం చూపించాలి. ఇలా చివరి రోజు చేయాల్సిన పూజ అండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఆ చల్లని తల్లి దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.